వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైసీపీ గెలుపును ఆ పార్టీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. ఎవరు ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని పలు సర్వే సంస్థలు చెబుతుండగా పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నప్పటికీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికార వైసీపీ గెలవాలని తెలంగాణకు చెందిన ఒక పార్టీ గట్టిగా కోరుకుంటోంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంటే తెలంగాణలో తమ పార్టీ పెరగడానికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్న ఆ పార్టీ ఏపీలో వైసీపీనే అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటోంది. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో మళ్లీ బలపడాలంటే ఏపీలో వైసీపీ గెలవాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. కూటమి గెలిస్తే బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు అవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ గెలిస్తే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి నీటి వాటాల విషయంలో వివాదం తలెత్తుతుందని, దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించవచ్చనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో మునుపటిలా ఆదరణ పొందవచ్చునని లెక్కలు వేసుకుంటోంది బీఆర్ఎస్. చంద్రబాబు సారథ్యంలోని కూటమి గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి నీటి, విద్యుత్ పంపకాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కరించుకోగలరు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం ఉండడంతో ఇద్దరిలో ఎవరూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వివాదాలకు వెళ్లరని, సానుకూల వాతావరణంలో చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకుంటారని బీఆర్ఎస్ లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇది జరిగితే సెంటిమెంట్ను తెర మీదకు తీసుకురావడం బీఆర్ఎస్ కి కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలిగేందుకు జగన్మోహన్ రెడ్డి ఆసక్తి చూపరని, తద్వారా ఇరు రాష్ట్రాల మధ్య జలజగడాలు ఖాయమని, అది బీఆర్ఎస్ ఉనికికి జీవం పోసినట్లేనని విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ కి ఫండింగ్ చేయడంతో పాటు ఏపీలో మళ్లీ గెలిస్తే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కి వైఎస్ జగన్ అండగా ఉంటారని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇలా పక్క రాష్ట్రంలో వైసీపీ గెలుపుపై బీఆర్ఎస్ దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకుంది. అయితే ఏపీలో వైసీపీ గెలుపు అసాధ్యమని, రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే నివేదికలు అందడంతో బీఆర్ఎస్ నేతలు కొంత నిరాశకు గురైనట్టు తెలుస్తోంది.